గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ రాహుల్ నారాయణ మద్ది, మెడికల్ ఆంకాలజిస్ట్, రక్షా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ కీమోథెరపీ సెంటర్, కరీంనగర్. ఎప్పటిలాగే మనము వీఆర్ కంటిన్యూయింగ్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ అండి. ఒక టాపిక్ తీసుకొని మాట్లాడుతున్నాం. ఇఫ్ యూ రిమెంబర్ లాస్ట్ టైం నేను లంగ్ క్యాన్సర్ మీద మాట్లాడాను. నేను అంతకుముందు చాలాసార్లు మాట్లాడాను. లాస్ట్ టైం మనం ఎక్కడ ఆపామో అక్కడ మనం కంటిన్యూ చేద్దాము. లాస్ట్ టైం మనం లంగ్ క్యాన్సర్ నిర్ధారణ ఎలా, లంగ్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి, హౌ డస్ స్మోకింగ్ కాజ్ లంగ్ క్యాన్సర్ అండ్ ఎలా నిర్ధారణ చేస్తాము, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ నిర్ధారణ చేసిన తర్వాత అది ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవడానికి ఏ స్కాన్ చేస్తామన్న దగ్గర వరకు మనం ఆపేసామండి. ఇవాళ మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. సో లంగ్ క్యాన్సర్ బేసికలీ మనం అనుకున్నట్టుగా, నేను లాస్ట్ టైం మీకు చెప్పినట్టుగా ఎక్కువ శాతం స్టేజ్ 4లో వస్తుందండి. దీన్ని మనం ప్రూవ్ చేయడానికి మనం చేసే స్కానే పెట్ సిటీ స్కాన్. పెట్ సిటీ స్కాన్ అనేది ఈ మధ్యకాలంలో ప్రాక్టీస్లోకి వచ్చింది. అంతకుముందు సిటీ స్కాన్స్ ఉంటుండేవి. ఆ సిటీ స్కాన్ ద్వారానే తెలిసిపోతుంది మనకు. సిటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్, ఛాతీ యొక్క సిటీ స్కాన్ మరియు పొట్ట సిటీ స్కాన్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఏ స్టేజ్లో ఉందని. కొన్నిసార్లు బ్రెయిన్ సిటీ స్కాన్ కూడా అవసరం పడుతుంది మన లక్షణాలు ఉండడం బట్టి. పేషెంట్కి ఏమన్నా హెడేక్, అంటే లంగ్ క్యాన్సర్కి ఉన్న లక్షణాలు కాకుండా, అంటే మనం అనుకున్నట్టుగా దగ్గు, దమ్ము, రక్తం పడడము, ఇవి వెయిట్ లాస్, ఆకలి లేకపోవడం, ఇవి లంగ్ క్యాన్సర్ లక్షణాలు మనం అనుకున్నాం మొన్న. ఒకవేళ ఈ లంగ్ క్యాన్సర్ లక్షణాలతో సహా పేషెంట్కి వామిటింగ్స్ ఉండి హెడేక్ కూడా ఉందనుకోండి, అప్పుడు మనం బ్రెయిన్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని సస్పెక్ట్ చేసి, మనం అన్నట్టుగా ఛాతీ సిటీ స్కాన్, పొట్ట సిటీ స్కాన్ కాకుండా అది ఆ అన్నిటితో సహా మనం బ్రెయిన్ సిటీ స్కాన్ కూడా చేయాల్సి వస్తుంది. ఫైన్, అది సిటీ స్కాన్. ఒకప్పుడు అంతకంటే ముందు సిటీ స్కాన్ లేకముందు ఎక్స్రే, అల్ట్రాసౌండ్తోనే అయిపోతుండే పని. తర్వాత సిటీ స్కాన్స్ వచ్చాయి, చాలా సంవత్సరాలు సిటీ స్కాన్. ఇప్పుడు పెట్ సిటీ స్కాన్ కొత్తగా వచ్చింది. ఈ పెట్ సిటీ స్కాన్తో ఏంటంటే మనం బ్రెయిన్తో నుంచి మొత్తం బ్రెయిన్ కానీ, మెడ కానీ, ఛాతీ, పొట్ట అన్నీ మనం థైస్ వరకు కూడా ఒక సింగిల్ స్కాన్లో మనకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఈ పెట్ సిటీ స్కాన్ చేస్తే మనకు పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నాడనేది మనకు తెలిసిపోతుంది. సో స్టేజ్ 4లో లంగ్ క్యాన్సర్ రావడం చాలా సహజం ఇండియాలో. అట్లీస్ట్ ఇన్ ఇండియా, సరే వెస్టర్న్ కంట్రీస్లో మేబీ 70-80%, 100 కేసెస్లో 70-80% స్టేజ్ 4లో ఉండొచ్చు. కానీ ఇండియాలో మాత్రం మోర్ దెన్ 90% ఆఫ్ కేసెస్ స్టేజ్ 4లో ఉంటాయి. మేము ప్రాక్టీస్లో 100 కేసులు చూస్తే ఖచ్చితంగా అందులో 90 కేసెస్ స్టేజ్ 4లో కానీ లేకపోతే స్టేజ్ 3 అడ్వాన్స్డ్ డిసీజ్లో ఉండొచ్చు. ఇక స్టేజ్ 1, స్టేజ్ 2 చూడడం చాలా చాలా తక్కువ అండి. ఇక స్టేజ్ 1 అయితే చాలా తక్కువ, ఓన్లీ ఈ మధ్య పుస్తకాలకు పరిమితం అయిపోయింది, అంత తక్కువ ఉంటుంది. స్టేజ్ 4 ఎక్కువ ఉంటుంది. సో పెట్ స్కాన్లో మనకు ఎక్కడుంది, మనం ఊపిరితిత్తుల్లో గడ్డ ఉండడంతో సహా ఇంకెక్కడెక్కడ ఈ గడ్డలోనే తెలుస్తుంది. ఇంకెక్కడెక్కడ ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే ప్లూరల్ క్యావిటీ, ప్లూరల్ ఎఫ్యూజన్, అంటే ఛాతీ మన ఊపిరితిత్తుల చుట్టూ ప్లూరల్ క్యావిటీ అని ఒక క్యావిటీ ఉంటుంది. ఆ క్యావిటీలో వాటర్ ఫామ్ అవుతుంది. జనరల్గా ఈ వాటర్ ఫామ్ అయ్యేది స్ట్రా కలర్లో, అంటే మామూలుగా ఒక వాటర్ ఆర్ యూరిన్ కలర్లో అట్లా ఉండడం కాకుండా లంగ్ క్యాన్సర్లో ఎక్కువ శాతం రెడ్గా ఉంటుందండి. రెడ్ ఫ్లూయిడ్ను బ్లడ్ రెండు మిక్స్ అయిపోయి రెడ్ కలర్లో ఎఫ్యూజన్ రావడం సహజం. సో దీన్ని హెమరేజిక్ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. చాలా కేసెస్లో ఉంటుంది లంగ్ క్యాన్సర్లో. సో దీన్ని కూడా స్టేజ్ 4, లంగ్లో గడ్డ ఉండడంతో సహా ఈ ఊపిరితిత్తుల చుట్టూ వాటర్ వస్తాయి కూడా, దాన్ని మనం స్టేజ్ 4 అనాల్సిందే. కొంతమంది పేషెంట్లు అంటారు, అక్కడే ఉంది కదా సార్, గడ్డ పక్కకే వాటర్ ఉంది కదా, స్టేజ్ 4 ఎలా అవుతుందంటే అది స్టేజ్ 4 కిందనే వస్తుంది. దీన్ని కొంతమంది వెట్ లంగ్ క్యాన్సర్ అంటారు. అంటే ప్లూరల్ ఎఫ్యూజన్ ఉంటే వెట్ లంగ్ క్యాన్సర్ అంటే వెట్ స్టేజ్ 4 అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, అదే ఎలా పీల్చుకున్నా కూడా ఇది స్టేజ్ 4 కింద మనం దాన్ని కన్ఫర్మ్ చేయాల్సిందే. సో లంగ్లో ఉన్న మాస్, ఆ గడ్డతో సహా లంగ్ చుట్టూ వాటర్ ఉంటే, ఒక్క సైడ్ ఉన్నా, 2 సైడ్లు ఉండే అవసరం లేదు, ఒక్క సైడ్ ఉన్నా కూడా దాన్ని మనం స్టేజ్ 4 అనాల్సిందే. రైట్. అక్కడ కాకుండా ఇంకెక్కడెక్కడ ఉంటుంది అంటే, అక్కడ కాకుండా మనకు లివర్లో ఉండొచ్చు కొన్ని గడ్డలు, లేకపోతే కిడ్నీ పైన అడ్రినల్ గ్లాండ్స్ అని ఉంటాయి, అక్కడ కొన్ని గడ్డలు ఉండొచ్చు. చాలామందికి బోన్స్లో ఉంటాయండి. స్పైన్, వెన్నుపూసలో ఉండొచ్చు, నెత్తి మీద ఉండొచ్చు, చేతులకు, కాళ్ళకి, ఎక్కడన్నా కూడా ఆ బోన్లో కూడా ఈ క్యాన్సర్ కణాలు స్ప్రెడ్ అయిపోయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్గా ఉండిపోవచ్చు. ఆ బోన్ పగిలిపోవచ్చు కూడా. అంతేకాకుండా బ్రెయిన్లో కూడా ఈ క్యాన్సర్ కణాలు పోయి అక్కడ చేరొచ్చు. బ్రెయిన్లో కూడా క్యాన్సర్ గడ్డలుగా ఉండొచ్చు. సో ఏం చేస్తాం, వీటికి మనం ఏం చేస్తాం? ఇమీడియట్గా మనము క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే కాదండి. దానికంటే ముందు కొన్ని పనులు ఉంటాయి. క్యాన్సర్ కీమోథెరపీ కాకుండా కొన్ని ట్రీట్మెంట్లు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్కి ఛాతీలో వాటర్ ఉందనుకోండి, దాంతో దగ్గు, దమ్ము ఎక్కువ వస్తుంటుంది, బాగా దమ్ము వస్తుంటుంది, కూర్చోలేరు, పడుకోలేరు, ఏం చేసినా దమ్ము వస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఎంత వాటర్ ఉందో చూసి ఆ వాటర్ని మనం ఫస్ట్ బయటికి తీసేయాలి. దీన్ని ఇంటర్కోస్టల్ డ్రైనేజ్ అంటారు, ఐసీడీ అంటారు.
ఆ ఐసీడీ ట్యూబ్ అంటే ఒక ట్యూబ్ ఉంటుంది, ఆ ట్యూబ్ చిన్న సర్జరీలా చిన్నగా ఒక నిక్ ఇచ్చేసి లోపలికి పెట్టేసి ఇమీడియట్గా ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ బయటికి రావడంతో పేషెంట్ లంగ్ లోపలికి పెట్టాలి, లంగ్ బయటికి, ఆ ప్లూరల్ క్యావిటీ అని చెప్పాను చూడండి, అందులో ఒక ట్యూబ్ వేసేస్తే ఆ లంగ్లో ఉన్న వాటర్ అంతా, లంగ్స్ బయట ప్లూరల్ క్యావిటీలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది, ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. విదిన్ మినిట్స్, విదిన్ సెకండ్స్లో పేషెంట్కి ఉన్న దమ్ అంతా బయటకు వస్తుంది. దే ఫీల్ వెరీ వెరీ రిలీవ్డ్. సో దీన్ని ఐసీడీ అంటారు, ఇంటర్కోస్టల్ డ్రైనేజ్ అంటారు. దీన్ని ఒక బ్యాగ్ పెట్టి పెట్టేస్తాము. తర్వాత ఫ్యూచర్లో ఆ డ్రైనేజ్ అంటే ఒక 3-4 డేస్లో 5 డేస్లో ఆ డ్రైనేజ్ తగ్గుతున్నా కొద్దీ మనం బ్యాగ్ తీసేయచ్చు. చాలాసార్లు ఏం చేస్తారంటే బ్యాగ్ తీస్తున్నప్పుడు కూడా ఒక లోపలికి ఒక మెడిసిన్ ఇస్తారు, బ్లియోమైసిన్, డాక్సిసైక్లిన్, లేకపోతే టాల్క్ అని కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. ఆ పైప్లో నుంచి లోపలికి వేసేస్తారు, ఇది లంగ్స్ క్యావిటీ, ప్లూరల్ క్యావిటీ. ఆ లంగ్ను ఆ పైప్లో మనం ఏదైతే పైప్ పెట్టారో ఆ పైప్ ద్వారా ఆ ఊపిరితిత్తుల చుట్టూ ఆ మెటీరియల్ వేయగానే లోపలంతా ఒక రియాక్షన్ లాగా ఫామ్ అయిపోయి ఆ ప్లూరల్ క్యావిటీ కూడా క్లోజ్ అయిపోతుంది. సో ఆ ప్లూరల్ క్యావిటీ క్లోజ్ అయిపోతే ఫ్యూచర్లో అక్కడ ఆ క్యావిటీలో వాటర్ రాకుండా, ఆ స్పేస్లో వాటర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇదొక ప్రొసీజర్తో మనం చేసుకోవచ్చు. రెండోది, ఇక్కడ మనం లంగ్ క్యాన్సర్ ప్రైమరీ ట్రీట్మెంట్ చేయట్లేదండి. ఈ వాటర్ వచ్చినందుకు అప్పటికప్పుడు మనం పేషెంట్ ప్రాణం కాపాడడానికి చేసే పనులు. నెక్స్ట్ ఏంటంటే బ్రెయిన్లో గడ్డలు ఉంటే కూడా ఇమీడియట్గా హెడేక్, వామిటింగ్స్ వస్తూనే ఉంటాయి. సో ఇమీడియట్గా దాన్ని కూడా ఇమీడియట్గా మనం రెస్పాండ్ అవ్వాలి దానికి. సో దానికి చేయాల్సింది ఏంటంటే రేడియేషన్. సో హోల్ బ్రెయిన్ ఆర్టీ అంటారు. 2-3 చోట్లలో, 4-5 చోట్లలో చాలా, లేకపోతే మొత్తం బ్రెయిన్ మొత్తం ఉందనుకోండి, దానికి మనం ఇమీడియట్గా చేయాల్సిన ట్రీట్మెంట్ హోల్ బ్రెయిన్ ఆర్టీ అంటారు, హోల్ బ్రెయిన్ రేడియేషన్. ఎందుకు మరి హోల్ బ్రెయిన్ రేడియేషన్? మరి మీరు కీమోథెరపీ ఇస్తే బ్రెయిన్లో కూడా తగ్గొచ్చా అంటే తగ్గదండి. కీమోథెరపీ అనేది బ్రెయిన్ దాకా వెళ్ళదు. సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ బ్రెయిన్ బ్యారియర్. అంటే బ్లడ్కి బ్రెయిన్కి ఒక అడ్డుగోడ ఉంటుంది. అంటే మనం ఇచ్చే కీమోథెరపీ బ్రెయిన్ ఎంట్రీ దాకా వచ్చి అయిపోతుంది, బ్రెయిన్ లోపలికి పోదు. సో ఆ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ వల్ల మనం ఇచ్చే కీమోథెరపీ లంగ్లో పనిచేస్తుందేమో కానీ ఆ ప్లూరల్ క్యావిటీ, వాటర్, ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఊపిరితిత్తుల చుట్టూ వాటర్ ఉంటుందని చెప్పింది, ఆ వాటర్ తగ్గించవచ్చు, లంగ్లో గడ్డ తగ్గించవచ్చు, లివర్లో ఉన్న గడ్డలు తగ్గిపోవచ్చు, బోన్లో తగ్గిపోవచ్చు, కిడ్నీ పైన ఉన్న గడ్డలు తగ్గిపోవచ్చు, ఎక్కడున్నా తగ్గిపోతాయి. బట్ బ్రెయిన్లో ఉన్న గడ్డలు మాత్రం తగ్గవు. సో బ్రెయిన్లో ఉన్న ఆ క్యాన్సర్ గడ్డని తగ్గించడానికి ఖచ్చితంగా రేడియేషన్ చేయాల్సిందే. సో దాన్ని హోల్ బ్రెయిన్ ఆర్టీ అంటారు. కొన్ని కేసెస్లో ఎక్కువ కంటే 5-6-10 గడ్డలు కాకుండా ఒక్కటి కానీ 2 కానీ గడ్డలు మాత్రమే ఉంటాయి. అవి కూడా చిన్నగా ఉండొచ్చు. ఇంకెక్కడ పేషెంట్కి ఎక్కువ లక్షణాలు ఉండవు. మనం చేసిన పెట్ స్కాన్లో అంతా ఎక్కడ కూడా జబ్బు ఉండదు. మిగతా లంగ్స్లో తప్ప ఆ వాటర్ లేదు, లంగ్లో చిన్న గడ్డ తప్ప వాటర్ లేదు, లివర్లో ఎక్కడ గడ్డలు లేవు, బోన్స్ బాగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ బ్రెయిన్లో మాత్రం 1-2 చిన్న గడ్డలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు కొన్ని అడ్వాన్స్డ్ రేడియేషన్ కూడా చేసుకోవచ్చు. దాన్ని మనం ఏమంటామంటే ఎస్ఆర్ఎస్ అంటాం, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాం. సో ఈ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనేది ఒక సర్జరీ కాదండి, ఇట్స్ అ రేడియేషన్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ రేడియేషన్. సో ఈ రేడియేషన్ ఏంటంటే మొత్తం బ్రెయిన్ ఇన్వాల్వ్ చేయకుండా, ఓన్లీ ఎక్కడైతే ఆ గడ్డ ఉన్నదో దానికి మాత్రమే రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా బ్రెయిన్ మొత్తం మనం స్పేర్ చేసినట్టు అవుతుంది, ఆ గడ్డకు మాత్రమే రేడియేషన్ ఇస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ఆర్ఎస్, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ. దాన్ని రేడియో సర్జరీ అంటాం కానీ ఇట్స్ జస్ట్ రేడియేషన్. సో ఎక్కడైతే ఆ చిన్న గడ్డ ఉందో దానికి మాత్రమే రేడియేషన్ ఇస్తాం. ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ రేడియేషన్. ఇట్ ఈస్ కాల్డ్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ. సో బ్రెయిన్ సంగతి పక్క పెడితే నెక్స్ట్ ఇంకా ముఖ్యమైన అవయవాలు ఏంటి అంటే బోన్. ఈ బోన్లో క్యాన్సర్ గడ్డలు ఉంటే చాలా నొప్పి ఉంటుందండి పేషెంట్కి. నొప్పి లేనప్పుడు మనం దాన్ని వదిలేయచ్చు, మనం ఫ్యూచర్లో నొప్పి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసుకుందాం అనుకోవచ్చు. కానీ బోన్లో క్యాన్సర్ గడ్డలా ఉంటే ఆ బోన్ ఫ్రాక్చర్ అయిపోవచ్చు, లేకపోతే చాలా నొప్పి కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్లో వెన్నుపూసలో క్యాన్సర్ ఉందనుకోండి, చాలా బ్యాక్ పెయిన్ ఉంటుంది పేషెంట్కి, చాలా బ్యాక్ పెయిన్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే కీమోథెరపీ స్టార్ట్ చేయకముందు ఇమీడియట్గా ఫస్ట్ దానికి రేడియేషన్ ఇవ్వాలి. రేడియేషన్ ఎక్కడైతే ఆ బోన్ ఫ్రాక్చర్ అయిందో, లేకపోతే ఎక్కడైతే బోన్ లీజన్ ఉండి అక్కడ బోన్లో క్యాన్సర్ ఉండి నొప్పి వస్తుందో దానికి రేడియేషన్ ఇవ్వాలి. బ్రెయిన్కి కదా రేడియేషన్ ఇస్తే బ్రెయిన్లో క్యాన్సర్ గడ్డలు కరిగిపోయినట్టు, ఏదైనా టెంపరీ అండి, కరుగుతుంది, మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కరిగిపోయి ఆ వామిటింగ్స్ ఉన్న హెడేక్ తగ్గిపోతుంది. అలాగే ఈ వెన్నుపూసలో కూడా బోన్లోగిన ఉంటే అప్పుడు కూడా మనం రేడియేషన్ చేయాల్సి వస్తుంది దానికి కూడా. ఓకే. అండ్ ఇనిషియల్గా రేడియేషన్ చేసే ముందు బ్రెయిన్కైనా బోన్కైనా కూడా రేడియేషన్ చేసే ముందు స్టీరాయిడ్, కొంచెం స్మాల్ డోస్ ఆఫ్ స్టీరాయిడ్, ఒక డెక్సామెథాజోన్ 4 mg పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి, లేకపోతే 4 mg 3 సార్లు అట్లా ఇస్తే చుట్టూ ఉన్న వాపు కూడా కొంచెం తగ్గుతుంది. సో రేడియేషన్ యాక్చువల్గా పనిచేసే ముందే పేషెంట్కి చాలా రిలీఫ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ స్టీరాయిడ్తో, డెక్సామెథాజోన్తో. సో టాప్ ప్రయారిటీ అంటే లంగ్స్ చుట్టూ ఆ వాటర్ ఉండడము, ఆ వాటర్ తీయడం వెరీ టాప్ ప్రయారిటీ. ఎందుకు దమ్ వస్తుంటుంది. సో ఆ క్షణం మనం
లంగ్ క్యాన్సర్ని కాకుండా ఆ క్యాన్సర్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ని మనం ట్రీట్ చేయాలంటే ఆ వాటర్ తీసేస్తే ఇమీడియట్గా మనకు దమ్ము తగ్గుతుంది. సో అది ఫస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బ్రెయిన్ ఆల్సో. ఈ వామిటింగ్స్ హెడేక్తోని పేషెంట్కి ఫ్యూచర్లో ఫిట్స్ కూడా రావచ్చు. సో ఇవన్నీ మనం కాకుండా చూసుకోవడానికి బ్రెయిన్కి రేడియేషన్ ఇస్తే బ్రెయిన్ కూడా సెట్ అయిపోయినట్టే. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ పెయిన్, బ్యాక్ పెయిన్ కానీ బోన్ పెయిన్ ఉంటే దాన్ని మనము దానికి రెస్పాన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ బిఫోర్ గివింగ్ కీమోథెరపీ టు లంగ్ క్యాన్సర్. సో ఈ 3 ఎంటిటీస్ చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోన్ నేను చెప్పినట్టుగా ఆ ఫ్రాక్చర్ అయిపోయింది అనుకోండి, ఒక లాంగ్ బోన్, ఒక ఫీమర్ బోన్ ఫ్రాక్చర్, ఒక హ్యూమరస్ ఫ్రాక్చర్, లేకపోతే వెన్నుపూసలో ఫ్రాక్చర్ అయిపోయింది అనుకోండి, ఆ ఫ్రాక్చర్ని మనం ఫస్ట్ కరెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాంగ్ బోన్, ఈ బోన్ ఏమన్నా పాడైపోయింది అనుకోండి, ఇమీడియట్గా దానిలో ఒక రాడ్ వేయాలి. ఫస్ట్ సర్జరీ ఆర్థోపెడిషన్ హెల్ప్ తీసుకొని ఆ రాడ్ పడిన తర్వాతనే ఆ బోన్ స్టెబిలైజ్ చేసిన తర్వాత రేడియేషన్ ఇవ్వాలి. వెన్నుపూస అనుకోండి, ఆ వెన్నుపూస ఇది మన వర్టిబ్రల్ ఫ్రాక్చర్ కాగానే 2 కాళ్ళు పెయిన్ స్టార్ట్ అవుతుంది, కొంతమంది కాళ్ళు పడిపోతుంటాయి. సో మొత్తం కాళ్ళు పడిపోకముందే మూత్రం రావడం ఆగిపోతుంది, లెట్రిన్ రావడం ఆగిపోతుంది. ఈ మూత్రం లెట్రిన్ రావడం ఆగిపోవడము, కాళ్ళు 2 పడిపోవడం, ఇవన్నీ జరగొద్దండి. ఇవన్నీ జరిగాయంటే సర్జరీ చేసినా కూడా మళ్ళీ కాళ్ళు తిరిగి రావు. సో దట్ ఈస్ కాల్డ్ పారాప్లీజియా. ఆ పారాప్లీజియా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు 2 కాళ్ళు తిరిగి రావండి. సో పారాపెరసిస్ అంటే కాళ్ళు ఇంకా మొత్తం పారాలిసిస్ కాకముందే ఇంకో 2 రోజులు ఆగితే పారాలిసిస్ వచ్చేస్తే అన్నప్పుడే స్పైన్ స్టెబిలైజ్ చేయాలండి. డీకంప్రెషన్ అంటారు, స్పైన్ డీకంప్రెషన్ అంటారు. ఆ వర్టిబ్రా ఎక్కడైతే ఫ్రాక్చర్ అయ్యి ఆ స్పైనల్ కార్డ్ ఎక్కడైతే ప్రెషర్లో ఇన్వాల్వ్, 2 బోన్స్ మధ్యలో ఆ స్పైనల్ కార్డ్ ఇరుక్కపోయి మనకు 2 కాళ్ళు పడిపోయిన దానికి కారణం ఎక్కడైతే అవుతుందో దాన్ని మనం బోన్స్ని మనం ఫ్రీ చేసి కాస్త అక్కడ ప్రెషర్ రిలీవ్ చేస్తే మళ్ళీ కాళ్ళు ఎప్పటివరకు మూమెంట్ రావచ్చండి. సో ఈ స్పైనల్ కార్డ్ డీకంప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 కాళ్ళు పడిపోవడము, మూత్రం ఆగిపోవడము, రావడము, లెట్రిన్ ఆగిపోవడము, ఇవన్నీ జరగకముందే మనం సర్జరీ అండ్ డీకంప్రెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ సర్జరీ డీకంప్రెషన్ అయిపోయిన తర్వాత రేడియేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే 100కి 90 మంది వచ్చే స్టేజ్ 4లో అందులో సగానికి సగము ఈ ప్రాబ్లమ్స్తోనే వస్తారు. సో రాగానే ఆ కీమోథెరపీ మెడిసిన్, ఫ్యాన్సీ మెడిసిన్ స్టార్ట్ చేయడము అన్నది కాదండి. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి పేషెంట్ తీసుకురావాలి. కొంతమంది బెడ్ మీద సిక్ ఉండి వస్తారండి, అంటే ఆ ప్రాబ్లమ్స్తో కాకుండా బాడీలో సోడియం అనేది తగ్గిపోతుంది, శరీరంలో ఉప్పు తగ్గిపోతుంది, సోడియం తగ్గిపోతుంది. కొంతమంది కిడ్నీ ఫెయిల్ వస్తారు, కొంతమంది లివర్ ఫెయిల్ వస్తారు, కొంతమంది జ్వరంతో వస్తారు, ఇన్ఫెక్షన్తో వస్తారు, యూరిన్ ఇన్ఫెక్షన్. ఏజ్ పెరిగిన కొద్దీ క్యాన్సర్ వల్ల సిక్ అయిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో రాగానే కీమోథెరపీ అన్న కాన్సెప్ట్ కాకుండా ఈ ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ చేయాలి. సో వీ హ్యావ్ టు డీల్ విత్ ద పేషెంట్ యాజ్ అ ఫిజిషియన్ ఫస్ట్. పేషెంట్ సిక్ కావడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ఓకే, అది లంగ్ క్యాన్సర్ కావచ్చు, లంగ్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ట్యూబర్క్లోసిస్ కావచ్చు, ఏమైనా కావచ్చు, కారణం ఏమైనా కావచ్చు. కానీ పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే అన్నిటికీ ఎండ్ అనేది ఒకే రకంగా ఉంటుంది. సో ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వాటిని కేర్ తీసుకోవడం ముఖ్యం. పెట్ స్కాన్లో మనకు ఎక్కడుంది, మనం ఊపిరితిత్తుల్లో గడ్డ ఉండడంతో సహా ఇంకెక్కడెక్కడ ఈ గడ్డలోనే తెలుస్తుంది. ఇంకెక్కడెక్కడ ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే ప్లూరల్ క్యావిటీ, ప్లూరల్ ఎఫ్యూజన్ అంటే ఛాతి, మన ఊపిరితిత్తుల చుట్టూ ప్లూరల్ క్యావిటీ అని ఒక క్యావిటీ ఉంటుంది. ఆ క్యావిటీలో వాటర్ ఫామ్ అవుతుంది. జనరల్గా ఈ వాటర్ ఫామ్ అయ్యేది స్ట్రా కలర్లో, అంటే మామూలుగా ఒక వాటర్ ఆర్ యూరిన్ కలర్లో అట్లా ఉండడం కాకుండా లంగ్ క్యాన్సర్లో ఎక్కువ శాతం రెడ్గా ఉంటుందండి. రెడ్గా ఫ్లూయిడ్ను బ్లడ్ 2 మిక్స్ అయిపోయి రెడ్ కలర్లో ఎఫ్యూజన్ రావడం సహజం. సో దీన్ని హెమరేజిక్ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. చాలా కేసెస్లో ఉంటుంది లంగ్ క్యాన్సర్లో. సో దీన్ని కూడా స్టేజ్ 4, లంగ్లో గడ్డ ఉండడంతో సహా ఈ ఊపిరితిత్తుల చుట్టూ వాటర్ వస్తాయి కూడా, దాన్ని మనం స్టేజ్ 4 అనాల్సిందే. కొంతమంది పేషెంట్లు అంటారు, అక్కడే ఉంది కదా సార్, గడ్డ పక్కకే వాటర్ ఉంది కదా, స్టేజ్ 4 ఎలా అవుతుందంటే అది స్టేజ్ 4 కిందనే వస్తుంది. దీన్ని కొంతమంది వెట్ లంగ్ క్యాన్సర్ అంటారు, అంటే ప్లూరల్ ఎఫ్యూజన్ ఉంటే వెట్ లంగ్ క్యాన్సర్ అంటే వెట్ స్టేజ్ 4 అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, అదే ఎలా పీల్చుకున్నా కూడా ఇది స్టేజ్ 4 కింద మనం దాన్ని కన్ఫర్మ్ చేయాల్సిందే. సో లంగ్లో ఉన్న మాస్, ఆ గడ్డతో సహా లంగ్ చుట్టూ వాటర్ ఉంటే, ఒక్క సైడ్ ఉన్నా, 2 సైడ్లు ఉండే అవసరం లేదు, ఒక్క సైడ్ ఉన్నా కూడా దాన్ని మనం స్టేజ్ 4 అనాల్సిందే. రైట్. అక్కడ కాకుండా ఇంకెక్కడెక్కడ ఉంటుంది అంటే అక్కడ కాకుండా మనకు లివర్లో ఉండొచ్చు కొన్ని గడ్డలు, లేకపోతే కిడ్నీ పైన అడ్రినల్ గ్లాండ్స్ అని ఉంటాయి, అక్కడ కొన్ని గడ్డలు ఉండొచ్చు. చాలామందికి బోన్స్లో ఉంటాయండి, స్పైన్, వెన్నుపూసలో ఉండొచ్చు, నెత్తి మీద ఉండొచ్చు, చేతులకు కాళ్ళకి ఎక్కడన్నా కూడా ఆ బోన్లో కూడా ఈ క్యాన్సర్ కణాలు స్ప్రెడ్ అయిపోయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్గా ఉండిపోవచ్చు, ఆ బోన్ పగిలిపోవచ్చు కూడా. అంతేకాకుండా బ్రెయిన్లో కూడా ఈ క్యాన్సర్ కణాలు పోయి అక్కడ చేరొచ్చు, బ్రెయిన్లో కూడా క్యాన్సర్ గడ్డలుగా ఉండొచ్చు.
సో ఏం చేస్తాం వీటికి మనం ఏం చేస్తాం ఇమీడియట్గా మనము క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే కాదండి. దానికంటే ముందు కొన్ని 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 పనులు ఉంటాయి. క్యాన్సర్ కీమోథెరపీ కాకుండా కొన్ని ట్రీట్మెంట్లు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఛాతిలో వాటర్ ఉందనుకోండి, దాంతో సహా దాంతో దగ్గు దమ్ము ఎక్కువ వస్తుంటుంది, బాగా దమ్ము వస్తుంటుంది, కూర్చోలేరు పడుకోలేరు, ఏం చేసినా దమ్ము వస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఎంత వాటర్ ఉందో చూసి ఆ వాటర్ని మనం ఫస్ట్ బయటికి తీసేయాలి. దీన్ని ఇంటర్కోస్టల్ డ్రైనేజ్ అంటారు, ఐసీడీ అంటారు. ఆ ఐసీడీ ట్యూబ్ అంటే ఒక ట్యూబ్ ఉంటుంది, ఆ ట్యూబ్ చిన్న సర్జరీలా చిన్నగా ఒక నిక్ ఇచ్చేసి లోపలికి పెట్టేసి ఇమీడియట్గా ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ బయటికి రావడంతో పేషెంట్ లంగ్ లోపలికి పెట్టాలి, లంగ్ బయటికి, ఆ ప్లూరల్ క్యావిటీ అని చెప్పాను చూడండి, అందులో ఒక ట్యూబ్ వేసేస్తే ఆ లంగ్లో ఉన్న వాటర్ అంతా, లంగ్స్ బయట ప్లూరల్ క్యావిటీలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. విదిన్ మినిట్స్, విదిన్ సెకండ్స్లో పేషెంట్కి ఉన్న దమ్ అంతా బయటకు వస్తుంది. దిల్ ఫీల్ వెరీ వెరీ రిలీవ్డ్. సో దీన్ని ఐసీడీ అంటారు, ఇంటర్కోస్టల్ డ్రైనేజ్ అంటారు. దీన్ని ఒక బ్యాగ్ పెట్టి పెట్టేస్తాము. తర్వాత ఫ్యూచర్లో ఆ డ్రైనేజ్ అంటే ఒక 3-4 డేస్లో 5 డేస్లో ఆ డ్రైనేజ్ తగ్గుతున్నా కొద్దీ మనం బ్యాగ్ తీసేయచ్చు. చాలాసార్లు ఏం చేస్తారంటే ఆ బ్యాగ్ తీస్తున్నప్పుడు కూడా ఒక లోపలికి ఒక మెడిసిన్ వేస్తారు, బ్లియోమైసిన్, డాక్సిసైక్లిన్, లేకపోతే టాల్క్ అని కొన్ని మెడిసిన్స్ వేస్తారు. ఆ పైప్లో నుంచి లోపలికి వేసేస్తారు, ఇది లంగ్స్ క్యావిటీ, ప్లూరల్ క్యావిటీకి. ఆ లంగ్ను ఆ పైప్లో మనం ఏదైతే పైప్ పెట్టారో ఆ పైప్ ద్వారా ఆ ఊపిరితిత్తుల చుట్టూ ఆ మెటీరియల్ వేయగానే లోపలంతా ఒక రియాక్షన్ లాగా ఫామ్ అయిపోయి ఆ ప్లూరల్ క్యావిటీ కూడా క్లోజ్ అయిపోతుంది. సో ఆ ప్లూరల్ క్యావిటీ క్లోజ్ అయిపోతే ఫ్యూచర్లో అక్కడ ఆ క్యావిటీలో వాటర్ రాకుండా, ఆ స్పేస్లో వాటర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇదొక ప్రొసీజర్తో మనం చేసుకోవచ్చు. రెండోది, ఇక్కడ మనం లంగ్ క్యాన్సర్ ప్రైమరీ ట్రీట్మెంట్ చేయట్లేదండి. ఈ వాటర్ వచ్చినందుకు అప్పటికప్పుడు మనం పేషెంట్ ప్రాణం కాపాడడానికి చేసే పనులు. నెక్స్ట్ ఏంటంటే బ్రెయిన్లో గడ్డలు ఉంటే కూడా ఇమీడియట్గా హెడేక్, వామిటింగ్స్ వస్తూనే ఉంటాయి. సో ఇమీడియట్గా దాన్ని కూడా మనం రెస్పాండ్ అవ్వాలి దానికి. సో దానికి చేయాల్సింది ఏంటంటే రేడియేషన్. సో హోల్ బ్రెయిన్ ఆర్టీ అంటారు. 2-3 చోట్లలో, 4-5 చోట్లలో చాలా, లేకపోతే మొత్తం బ్రెయిన్ మొత్తం ఉందనుకోండి, దానికి మనం ఇమీడియట్గా చేయాల్సిన ట్రీట్మెంట్ హోల్ బ్రెయిన్ ఆర్టీ అంటారు, హోల్ బ్రెయిన్ రేడియేషన్. ఎందుకు మరి హోల్ బ్రెయిన్ రేడియేషన్? మరి మీరు కీమోథెరపీ ఇస్తే బ్రెయిన్లో కూడా తగ్గొచ్చా అంటే తగ్గదండి. కీమోథెరపీ అనేది బ్రెయిన్ దాకా వెళ్ళదు. సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ బ్రెయిన్ బ్యారియర్. అంటే బ్లడ్కి బ్రెయిన్కి ఒక అడ్డుగోడ ఉంటుంది. అంటే మనం ఇచ్చే కీమోథెరపీ బ్రెయిన్ ఎంట్రీ దాకా వచ్చి అయిపోతుంది, బ్రెయిన్ లోపలికి పోదు. సో ఆ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ వల్ల మనం ఇచ్చే కీమోథెరపీ లంగ్లో పనిచేస్తుందేమో కానీ ఆ ప్లూరల్ క్యావిటీ, వాటర్, ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఊపిరితిత్తుల చుట్టూ వాటర్ ఉంటుందని చెప్పించండి, ఆ వాటర్ తగ్గించవచ్చు, లంగ్లో గడ్డ తగ్గించవచ్చు, లివర్లో ఉన్న గడ్డలు తగ్గిపోవచ్చు, బోన్లో తగ్గిపోవచ్చు, కిడ్నీ పైన ఉన్న గడ్డలు తగ్గిపోవచ్చు, ఎక్కడున్నా తగ్గిపోతాయి. బట్ బ్రెయిన్లో ఉన్న గడ్డలు మాత్రం తగ్గు. సో బ్రెయిన్లో ఉన్న ఆ క్యాన్సర్ గడ్డని తగ్గించడానికి ఖచ్చితంగా రేడియేషన్ చేయాల్సిందే. సో దాన్ని హోల్ బ్రెయిన్ ఆర్టీ అంటారు. కొన్ని కేసెస్లో ఎక్కువ కంటే 5-6-10 గడ్డలు కాకుండా ఒక్కటి కానీ 2 కానీ గడ్డలు మాత్రమే ఉంటాయి. అవి కూడా చిన్నగా ఉండొచ్చు. ఇంకెక్కడ పేషెంట్కి ఎక్కువ లక్షణాలు ఉండవు. మనం చేసిన పెట్ స్కాన్లో అంతా ఎక్కడ కూడా జబ్బు ఉండదు. మిగతా లంగ్స్లో తప్ప ఆ వాటర్ లేదు, లంగ్లో చిన్న గడ్డ తప్ప వాటర్ లేదు, లివర్లో ఎక్కడ గడ్డలు లేవు, బోన్స్ బాగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ బ్రెయిన్లో మాత్రం 1-2 చిన్న గడ్డలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు కొన్ని అడ్వాన్స్డ్ రేడియేషన్ కూడా చేసుకోవచ్చు. దాన్ని మనం ఏమంటామంటే ఎస్ఆర్ఎస్ అంటాం, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాం. సో ఈ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనేది ఒక సర్జరీ కాదండి, ఇట్స్ రేడియేషన్, ఇట్స్ కైండ్ ఆఫ్ రేడియేషన్. సో ఈ రేడియేషన్ ఏంటంటే మొత్తం బ్రెయిన్ ఇన్వాల్వ్ చేయకుండా ఓన్లీ ఎక్కడైతే ఆ గడ్డ ఉన్నదో దానికి మాత్రమే రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా బ్రెయిన్ మొత్తం మనం స్పేర్ చేసినట్టు అవుతుంది, ఆ గడ్డకు మాత్రమే రేడియేషన్ ఇస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ఆర్ఎస్, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ. దాన్ని రేడియో సర్జరీ అంటాం కానీ ఇట్స్ జస్ట్ రేడియేషన్. సో ఎక్కడైతే ఆ చిన్న గడ్డ ఉందో దానికి మాత్రమే రేడియేషన్ ఇస్తాం. ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ రేడియేషన్. ఇట్ ఈస్ కాల్డ్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ. సో బ్రెయిన్ సంగతి పక్క పెడితే నెక్స్ట్ ఇంకా ముఖ్యమైన అవయవాలు ఏంటి అంటే బోన్. ఈ బోన్లో క్యాన్సర్ గడ్డలు ఉంటే చాలా నొప్పి ఉంటుందండి పేషెంట్కి. నొప్పి లేనప్పుడు మనం దాన్ని వదిలేయచ్చు, మనం ఫ్యూచర్లో నొప్పి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసుకుందాం అనుకోవచ్చు. కానీ బోన్లో క్యాన్సర్ గడ్డలా ఉంటే ఆ బోన్ ఫ్రాక్చర్ అయిపోవచ్చు, లేకపోతే చాలా నొప్పి కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్లో వెన్నుపూసలో క్యాన్సర్ ఉందనుకోండి, చాలా బ్యాక్ పెయిన్ ఉంటుంది పేషెంట్కి, చాలా బ్యాక్ పెయిన్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే కీమోథెరపీ స్టార్ట్ చేయకముందు ఇమీడియట్గా ఫస్ట్ దానికి రేడియేషన్ ఇవ్వాలి. రేడియేషన్ ఎక్కడైతే ఆ బోన్ ఫ్రాక్చర్ అయిందో, లేకపోతే ఎక్కడైతే బోన్ లీజన్ ఉండి అక్కడ బోన్లో క్యాన్సర్ ఉండి నొప్పి వస్తుందో దానికి రేడియేషన్ ఇవ్వాలి. బ్రెయిన్కి కదా రేడియేషన్ ఇస్తే బ్రెయిన్లో క్యాన్సర్ గడ్డలు కరిగిపోయినట్టు, ఏదైనా టెంపరీ అండి, కరుగుతుంది, మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కరిగిపోయి ఆ వామిటింగ్స్ ఉన్న హెడేక్ తగ్గిపోతుంది. అలాగే ఈ వెన్నుపూసలో కూడా బోన్లో గిన ఉంటే అప్పుడు కూడా మనం రేడియేషన్ చేయాల్సి వస్తుంది దానికి కూడా. ఓకే. అండ్ ఇనిషియల్గా రేడియేషన్ చేసే ముందు బ్రెయిన్కైనా బోన్కైనా కూడా
రేడియేషన్ చేసే ముందు స్టీరాయిడ్ కొంచెం స్మాల్ డోస్ ఆఫ్ స్టీరాయిడ్, ఒక డెక్సామెథాజోన్ 4 మిల్లీగ్రామ్ పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి లేకపోతే 4 మిల్లీగ్రామ్ 3 సార్లు అట్లా ఇస్తే చుట్టూ ఉన్న వాపు కూడా కొంచెం తగ్గుతుంది. సో రేడియేషన్ యాక్చువల్గా పనిచేసే ముందే పేషెంట్కి చాలా రిలీఫ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ స్టీరాయిడ్తో, డెక్సామెథాజోన్తో. సో టాప్ ప్రయారిటీ అంటే లంగ్స్ చుట్టూ ఆ వాటర్ ఉండడము, ఆ వాటర్ తీయడం వెరీ టాప్ ప్రయారిటీ. ఎందుకు దమ్ వస్తుంటుంది. సో ఆ క్షణం మనం లంగ్ క్యాన్సర్ని కాకుండా ఆ క్యాన్సర్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ని మనం ట్రీట్ చేయాలంటే ఆ వాటర్ తీసేస్తే ఇమీడియట్గా మనకు దమ్ము తగ్గుతుంది. సో అది ఫస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బ్రెయిన్ ఆల్సో. ఈ వామిటింగ్స్, హెడేక్తోని పేషెంట్కి ఫ్యూచర్లో ఫిట్స్ కూడా రావచ్చు. సో ఇవన్నీ మనం కాకుండా చూసుకోవడానికి బ్రెయిన్కి రేడియేషన్ ఇస్తే బ్రెయిన్ కూడా సెట్ అయిపోయినట్టే. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ పెయిన్, బ్యాక్ పెయిన్ కానీ బోన్ పెయిన్ ఉంటే దానికి రెస్పాన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ బిఫోర్ గివింగ్ కీమోథెరపీ టు లంగ్ క్యాన్సర్. సో ఈ 3 ఎంటిటీస్ చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోన్ నేను చెప్పినట్టుగా ఆ ఫ్రాక్చర్ అయిపోయింది అనుకోండి, ఒక లాంగ్ బోన్, ఒక ఫీమర్ బోన్ ఫ్రాక్చర్, ఒక హ్యూమరస్ ఫ్రాక్చర్, లేకపోతే వెన్నుపూసలో ఫ్రాక్చర్ అయిపోయింది అనుకోండి, ఆ ఫ్రాక్చర్ని మనం ఫస్ట్ కరెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాంగ్ బోన్, ఈ బోన్ ఏమన్నా పాడైపోయింది అనుకోండి, ఇమీడియట్గా దానిలో ఒక రాడ్ వేయాలి. ఫస్ట్ సర్జరీ ఆర్థోపెడిషన్ హెల్ప్ తీసుకొని ఆ రాడ్ పడిన తర్వాతనే ఆ బోన్ స్టెబిలైజ్ చేసిన తర్వాత రేడియేషన్ ఇవ్వాలి. వెన్నుపూస అనుకోండి, ఆ వెన్నుపూస ఇది మన వర్టిబ్రల్ ఫ్రాక్చర్ కాగానే 2 కాళ్ళు పెయిన్ స్టార్ట్ అవుతుంది, కొంతమంది కాళ్ళు పడిపోతుంటాయి. సో మొత్తం కాళ్ళు పడిపోకముందే మూత్రం రావడం ఆగిపోతుంది, లెట్రిన్ రావడం ఆగిపోతుంది. ఈ మూత్రం లెట్రిన్ రావడం ఆగిపోవడము, కాళ్ళు 2 పడిపోవడం, ఇవన్నీ జరగొద్దండి. ఇవన్నీ జరిగాయంటే సర్జరీ చేసినా కూడా మళ్ళీ కాళ్ళు తిరిగి రావు. సో దట్ ఈస్ కాల్డ్ పారాప్లీజియా. ఆ పారాప్లీజియా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు 2 కాళ్ళు తిరిగి రావండి. సో పారాపెరిసిస్ అంటే కాళ్ళు ఇంకా మొత్తం పారాలిసిస్ కాకముందే ఇంకో 2 రోజులు ఆగితే పారాలిసిస్ వచ్చేస్తే అన్నప్పుడే స్పైన్ స్టెబిలైజ్ చేయాలండి. డీకంప్రెషన్ అంటారు, స్పైన్ డీకంప్రెషన్ అంటారు. ఆ వర్టిబ్రా ఎక్కడైతే ఫ్రాక్చర్ అయ్యి స్పైనల్ కార్డ్ ఎక్కడైతే ప్రెషర్లో ఇన్వాల్వ్ 2 బోన్స్ మధ్యలో ఆ స్పైనల్ కార్డ్ ఇరుక్కపోయి మనకు 2 కాళ్ళు పడిపోయిన దానికి కారణం ఎక్కడైతే అవుతుందో దాన్ని మనం బోన్స్ని మనం ఫ్రీ చేసి కాస్త అక్కడ ప్రెషర్ రిలీవ్ చేస్తే మళ్ళీ కాళ్ళు ఎప్పటివరకు మూమెంట్ రావచ్చండి. సో ఈ స్పైనల్ కార్డ్ డీకంప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 కాళ్ళు పడిపోవడము, మూత్రం ఆగిపోవడము, రావడము, లెట్రిన్ ఆగిపోవడము, ఇవన్నీ జరగకముందే మనం సర్జరీ అండ్ డీకంప్రెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ సర్జరీ డీకంప్రెషన్ అయిపోయిన తర్వాత రేడియేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే 100కి 90 మంది వచ్చే స్టేజ్ 4లో అందులో సగానికి సగము ఈ ప్రాబ్లమ్స్తోనే వస్తారు. సో రాగానే ఆ కీమోథెరపీ మెడిసిన్, ఫ్యాన్సీ మెడిసిన్ అది స్టార్ట్ చేయడము అన్నది కాదండి. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి పేషెంట్ తీసుకురావాలి. కొంతమంది బెడ్ మీద సిక్కుండి వస్తారండి, అంటే ఆ ప్రాబ్లమ్స్తో కాకుండా బాడీలో సోడియం అనేది తగ్గిపోతుంది, శరీరంలో ఉప్పు తగ్గిపోతుంది, సోడియం తగ్గిపోతుంది. కొంతమంది కిడ్నీ ఫెయిల్ వస్తారు, కొంతమంది లివర్ ఫెయిల్ వస్తారు, కొంతమంది జ్వరంతో వస్తారు, ఇన్ఫెక్షన్తో వస్తారు, యూరిన్ ఇన్ఫెక్షన్. ఏజ్ పెరిగినా కొద్దీ క్యాన్సర్ వల్ల సిక్ అయిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో రాగానే కీమోథెరపీ అన్న కాన్సెప్ట్ కాకుండా ఈ ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ చేయాలి. సో వీ హ్యావ్ టు డీల్ విత్ ద పేషెంట్ యాజ్ అ ఫిజిషియన్ ఫస్ట్. పేషెంట్ సిక్ కావడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ఓకే, అది లంగ్ క్యాన్సర్ కావచ్చు, లంగ్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ట్యూబర్క్లోసిస్ కావచ్చు, ఏమైనా కావచ్చు, కారణం ఏమైనా కావచ్చు. కానీ పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే అన్నిటికీ ఎండ్ అనేది ఒకే రకంగా ఉంటుంది. సో ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వాటిని కేర్ తీసుకోవడం ముఖ్యం. సో ఫస్ట్ ఏ ఆంకాలజిస్ట్ అయినా, ఏ మెడికల్ ఆంకాలజిస్ట్ అయినా ఫస్ట్ యాజ్ అ ఫిజిషియన్ పేషెంట్ని చూసి డీల్ చేసి ఇనీషియల్గా స్టెబిలైజ్ చేసిన తర్వాత ఆ లంగ్ క్యాన్సర్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి లంగ్ క్యాన్సర్కి మనం ట్రీట్మెంట్ చేయాలి. సో ఈ సిక్ ఉన్న పేషెంట్స్కి అడ్మిషన్ అవసరం పడుతుంది. హ్యావ్ టు బీ ఇన్ ద హాస్పిటల్ అండ్ ఐసీయూలో ఒక 2-3 డేస్ ఉంచి అవసరం పడితే ఆ పేషెంట్ని కొంచెం ఫుడ్. ఇంకోటండి, పేషెంట్ పర్ఫార్మెన్స్ స్టేటస్, ఫిట్నెస్ ఎంత బాగుంటే ఫ్యూచర్ కూడా అంత బాగుంటుంది. ఎందుకంటే ఫిట్నెస్ బాగుంటే కీమోథెరపీ టాలరేట్ చేయడం బాగుంటుంది, ఫ్యూచర్ కూడా అంత బాగుంటుంది. సో ఈ పేషెంట్ ఫస్ట్ ఫీడింగ్ ఇంపార్టెంట్ అండి. మంచిగా 2 రోజులు ఫుడ్ బాగా తింటున్నాడు, ఫుడ్కి ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు పేషెంట్ హాజ్ ఇంప్రూవ్డ్, జనరల్ కండిషన్ ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు పేషెంట్ తింటున్నాడు, ఫుడ్ బాగా తీసుకుంటున్నాడు అన్నప్పుడే మనం ఈ కీమోథెరపీ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో పేషెంట్ ఫిట్నెస్ అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ లంగ్ క్యాన్సర్లో. సో దట్ ఈస్ వన్ పాయింట్ వీ హ్యావ్ టు కన్సిడర్. సో ఇవాళ మనము ఈ లంగ్ క్యాన్సర్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ని మనం ఎలా డీల్ చేయాలో చూసాం. యాజ్ అ ఫిజిషియన్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్. ఫస్ట్ ఫిజిషియన్ మర్చిపోద్దు, మనం అవన్నీ సాల్వ్ అయిపోయిన తర్వాత క్యాన్సర్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వీ షల్ టాక్ డైరెక్ట్లీ ఆన్ కీమోథెరపీ అండ్ సంథింగ్ కాల్డ్ టార్గెటెడ్ థెరపీ.
ఆ టార్గెటెడ్ థెరపీలో మనకి స్మాల్ మాలిక్యూల్ ఇన్హిబిటర్స్ అని ఉంటాయి. అంటే కొన్ని స్పెషల్ డ్రగ్స్ ఉంటాయి, అవి దే టార్గెట్ ఓన్లీ క్యాన్సర్ సెల్స్. కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి, వెజఫ్ రిసెప్టార్స్ అని ఉంటాయి, ఈజీఎఫ్ఆర్ రిసెప్టార్స్ అని ఉంటాయి. సో ఆ రిసెప్టార్ని మాత్రమే టార్గెట్ చేయడానికి కొన్ని డ్రగ్స్ ఉంటాయండి. సో కీమోథెరపీ, ఐవీ కీమోథెరపీ, ట్రెడిషనల్ ఓల్డ్ కీమోథెరపీతో కాకుండా ఈ స్పెషలైజ్డ్ డ్రగ్స్ ఉంటాయి, టాబ్లెట్స్, యాంటీబాడీస్ ఉంటాయి. టార్గెటెడ్ థెరపీలో స్మాల్ మాలిక్యూల్ ఇన్హిబిటర్స్, యాంటీబాడీస్ ఉంటాయి. కొత్తగా ఒక ఫ్యాన్సీ నేమ్ వచ్చింది, సంథింగ్ కాల్డ్ ఇమ్యూనోథెరపీ. ఆ ఇమ్యూనోథెరపీ అంటే ఏంది, ఆ ఇమ్యూనోథెరపీ ఎప్పుడు వాడతాం మనం? చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసి వచ్చి అడుగుతారు, డైరెక్ట్ దే జంప్ ఇంటూ సంథింగ్ కాల్డ్ ఇమ్యూనోథెరపీ. ఈ ఇమ్యూనోథెరపీకి ఏమైనా వాల్యూ ఉందా, ఈజ్ ఇమ్యూనోథెరపీ రియల్లీ హెల్ప్ఫుల్ ఇన్ లంగ్ క్యాన్సర్ అనేది కూడా మనము విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. టిల్ దెన్, థ్యాంక్ యూ, బై.